గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. ఇది ఒక కార్యక్రమమే కాదు, ఒక ఆధ్యాత్మిక యాత్ర కూడా. ఇందులో చిన్నారులు తమ గొప్ప ప్రతిభను ప్రదర్శించనున్నారు. శ్లోక పఠనం, నృత్యం, కీర్తనం, వాద్య సంగీతం, ఇలా ప్రతి కళలోనూ ఒక ఆధ్యాత్మిక భావన కనిపిస్తుంది. ఉత్సాహవంతులైన చిన్నారులను కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిద్దాం. కార్యక్రమ విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న ఆధ్యాత్మిక గురువులు, సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తున్నాం. గురుగారు నమస్కారం అండి. ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులోని శ్లోకాలు కేవలం పదబంధాలు మాత్రమే కాదు, అవి మన అంతరాత్మను పరిశుభ్రపరిచే మంత్రధ్వనులు. శ్లోక పఠనానికి ఇప్పుడు రాబోతున్న చిన్నారి ఏ శ్లోకం పఠించబోతుందో తన మాటల్లోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నమీష్. నేను శ్లోక ఏ బిర్లా స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి స్తోత్రం పాడబోతున్నాను. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమనే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహ రణువేల కృతైరపరాధసతై వరితం వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అది వెంకటశైలముదారమదే జనతాభిమతాదికదాన్నరతాత్ పరదేవతయా గదితాందికమై కమలాదయితాన్న పరం కలయే కలవేనురవావశ గోపవధు షటకోటి మృతాత్ స్మర కోటి సమాత్ ప్రతిపల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరం కలయే అభిరామ గుణాకర దాశరథే జగదేకధనుర్ధర ధీరమదే రఘునాయక రామ రమేశ విభో వరదోపవదేవ దయా జలదే అవనీతనయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘునామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ గుద్వయమన్యమహం న కదంచన కంచన జాతు భజే వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అహం దూరదస్తే పదాంబోజయుగ్మా ప్రణామ్యంచయాగత్య సేవాం కరోమి సకృద్దేచ్చవ నిత్య సేవా ఫలంత్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అజ్ఞానినా మయా దోషాన్న శేషాన్ నిహితాన్ హరే చమస్వత్వం చమస్వత్వం శేషశైల శిఖామణే. ధన్యవాదాలు. గురువుగారు, శ్లోక పఠనంలో చిన్నారి శ్లోకంపై మీ విశ్లేషణను తెలియచేయండి. ఈ రోజున చిన్నారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యము కూడా ఆలపించేటువంటి సుప్రభాతంలో స్తోత్రము
కమలాకుచ చూచుక అని ఆరంభమయ్యేటువంటి స్తోత్రాన్ని చాలా చక్కగా ఆలపించాడు. ఇది ఎంతో విశేషమైనటువంటి శరణాగతి తత్వాన్ని తెలిపేటువంటి, ఏడుకొండల స్వామి వారిని దర్శించాలని చెప్పి వచ్చేటువంటి వేలాది కొలది లక్షలాది కొలది భక్తుల యొక్క మనోభావాన్ని ఆవిష్కరించేటువంటి చాలా గొప్పదైనటువంటి స్తోత్రం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృత్ సేవయా నిత్య సేవా ఫలంత్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఈ ఒక్క శ్లోకము చాలు. గోవింద, మేము చాలా సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చి నిన్ను ఒక్కసారి దర్శనం చేసుకోవాలని, నిన్ను సేవించుకోవాలని పరితపించిపోతూ ఉన్నాం. మేము ఎప్పుడో అలా ఒక్క క్షణకాలము మాత్రమే నిన్ను దర్శనం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఆ ఒక్క క్షణము జీవితాంతము నిన్ను దర్శనం చేస్తూ నీ సేవలో ఉంటూ ఉంటే ఎంత అదృష్ట ఫలం కలుగుతుందో అటువంటి ఫలాన్ని ఒక్క క్షణకాలము నిన్ను చూస్తే మాకు అనుగ్రహించు అని కోరుతారు. ఇది ఎంతో గొప్పగా సకల భక్తుల యొక్క హృదయ భావాన్ని ఆవిష్కరించేటువంటి స్తోత్రం. అటువంటి స్తోత్రాన్ని మరి చిన్నారి చాలా చక్కగా ఈ రోజున ఆలపించాడు. ఈ చిన్నారికి ఈ స్తోత్రాన్ని నేర్పించినటువంటి వారికి కూడా సదా సర్వదా గోవిందుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని మనసారా కోరుతున్నాం. కార్యక్రమంలో రెండవ అంశం ఏకపాత్రాభినయం. భక్తి అనేది మనసుకు మాత్రమే పరిమితం కాదు, అది మన ఆచరణ, భావ వ్యక్తీకరణలో కూడా కనిపించాలి. పురాణాల్లోని పాత్రలు, మహానుభావుల జీవితం మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఏకపాత్రాభినయంతో మన ముందుకు రాబోతున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు బాలాదిత్య. నేను శ్లోకే బిర్లా స్కూల్ 9వ తరగతి చదువుతున్నాను. నేనిప్పుడు త్యాగరాజ స్వామి ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. అందరికీ నమస్కారములు. నన్ను త్యాగరాజు అంటారు. సంగీత త్రిమూర్తులలో ఎక్కువగా నా కృతులే గానం చేస్తారు. నేను 18వ శతాబ్దంలో తమిళనాడులో గల తిరువరూరులో అపర వాల్మీకి అయిన నేను రామబ్రహ్మం అలాగే సీతమ్మ అనే దంపతులకు జన్మించాను. నేను తెలుగువాడిని. మా పూర్వీకులు కర్నూలు జిల్లా కాకర్ల గ్రామం నుండి తమిళనాడుకు వలస వచ్చారు. తమిళ సంగీతంలో యావత్ దక్షిణ భారతదేశంలో తెలుగు భాషల గల కీర్తనలు, కృతులు పాడుతూ తెలుగు భాషను గౌరవిస్తున్నారు అంటే అది నా రచనల వల్లే. అత్యంత చిన్నతనం నుండి భాగవతం, పురాణాలు, సంగీత శాస్త్రం, వేదాంతాలను అవపోసన పట్టిన శ్రీరామ భక్తుడిని నేను. నాలోని శ్రీరామ భక్తిని, సంగీత శాస్త్రంపై ఉన్న శ్రద్ధను చూసి సాక్షాత్తు దేవర్షి అయిన శ్రీ నారదముని నాకు సంగీత స్వరార్ణవము అనే గ్రంథాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. నా కృతుల్లోని పదాలు ఎంతో సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఓ రామా, ఈ కలియుగంలో సులభంగా దొరికే నీ నామాన్ని విడిచి ప్రజలు పతనం వైపు వెళుతున్నారు. వారికి నీవే దిక్కు. నేను స్వయంగా ఆనందంతో కోరి మరీ దరిద్రాన్ని అనుభవించాను. కాను ఎన్నడూ నా రాముని విడిచిపెట్టలేదు. రాజులు ఎన్నో కానుకలు ఇచ్చినా నేను నిధి సుఖమా, రాముడు సన్నిధి సుఖమా అని సున్నితంగా చెప్పాను. ధన్యవాదములు. గురుగారు, ఏకపాత్రాభినయంలో చిన్నారి ప్రదర్శనపై మీ స్పందనను తెలియచేయండి. చిరంజీవి బాలాదిత్య ఈ రోజున త్యాగరాజస్వామి వారి యొక్క ఏకపాత్రాభినయాన్ని చక్కగా చేశాడు. స్వామివారి యొక్క రూపాన్ని కూడా వీలైనంత వరకు కూడా అభినయంలో ఆయన ప్రదర్శించారు. మన ఇతిహాసంలో చూసుకున్నట్లయితే త్యాగరాజస్వామి వారి యొక్క ఔన్నత్యము ఎంతో గొప్పగా ఉన్నది. ఈ చిన్నారి యొక్క ప్రదర్శనలో ఒక మాట మనందరం కూడా బాగా గుర్తుంచుకోవలసినటువంటి మాట. ఈరోజు కేవలం భారతదేశమే కాదు, దేశ విదేశాలలో కూడా సంగీతము అంటే మక్కువ ఉన్న వారి ప్రతి ఒక్కరి నోట తెలుగు పదాలను పలికించినటువంటి గొప్ప ఘనత మరి త్యాగరాజస్వామి వారికి ఉన్నది.
అటువంటి గొప్పదైనటువంటి ఔన్నత్యాన్ని త్యాగరాజస్వామి వారు సంగీతంలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రని ఆయన శాశ్వతంగా చరిత్రలో నిలిపినటువంటి మహానుభావుడు. అటువంటి వారి యొక్క ఏకపాత్రాభినయం చేసినటువంటి చిరంజీవి భావి జీవితంలో కూడా ఎంతో గొప్పదైనటువంటి వృద్ధిలోకి రావాలి అని చెప్పి భగవద్ అనుగ్రహం సదా అతనికి ఉండాలి అని చెప్పి మనసారా కోరుతుంది. కార్యక్రమంలో 3వ అంశం కళా వైభవం. ఇందులో పాట, నృత్యం, చిత్రలేఖనం, వాద్య సంగీతం ఉంటుంది. సంగీతం భగవంతుడికి సమర్పించే ఓ మధుర భావం, నృత్యం భక్తి భావనను వ్యక్తపరిచే ఓ సౌందర్య రూపం, చిత్రలేఖనం మన మనోభావాలకు రంగులద్దే ఓ గొప్ప కళ, వాద్య సంగీతం ఆధ్యాత్మికతను మనసుకు హత్తుకునేలా చేసే ఓ దివ్య శక్తి. ఈ అంశంతో ఇప్పుడు రాబోతున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు బి వేదాంశిక. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాను. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో, పరమ పురుషుడు. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. శ్రీదేవి పాలిట చలగే నీవో, పరమ పురుషుడు. దేవతలగా చుటకు దిక్కైన విష్ణు. గురువుగారు, కళా వైభవంలో చిన్నారి ప్రదర్శనపై మీ స్పందనను తెలియచేయండి. ఈ రోజున చిన్నారులు బాలముకుందం కార్యక్రమంలో ఎంతో చక్కనైనటువంటి వారి యొక్క నాట్య విద్యను ప్రదర్శనం చేశారు. ఈ నాట్యము చాలా విశేషమైనటువంటిది. భరతముని ద్వారా అనుగ్రహింపబడినటువంటి ఈ నాట్యం పార్వతీ పరమేశ్వరుల ద్వారా ఎలా ఆచరించాలో నేర్పబడినటువంటి ఈ నాట్యం మనందరికీ కూడా కేవలము ఏదో మనసుకి ఆనందాన్ని కలిగించడమే కాదు, నాట్యం చేస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటే మనకి ఆహా చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి మనసుకి ఆనందమైనా ఇక్కడ ప్రధాన కారణం, లేదా ఇంకేదైనా ఫలము కూడా ఈ నాట్య విద్యకు ఉన్నదా అంటే మన భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఒక్క విద్య యొక్క ప్రధాన కారణం మోక్షం. మరి ఈ నాట్య విద్య కూడా మోక్షానికి ఎంతో గొప్ప ప్రధాన హేతువు కాజాలదు అని అంటారు. ఎందుకంటే మన మానవ జీవితాలలో
మనందరం బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క క్షణము, అడుగు తీసి అడుగు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క గడియ కూడా అది నృత్యము, నాట్యమే అని కూడా వర్ణన చేస్తారు మహర్షులు. అటువంటి గొప్పదైనటువంటి నాట్య కళ యొక్క ఔన్నత్యాన్ని ఈ బాలముకుందం కార్యక్రమం వేదికగా చిన్నారులు ఎంతో గొప్పగా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతున్నాను. కార్యక్రమంలో చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన సంప్రదాయ వస్త్రధారణ కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, అవి మన సంస్కృతి ఆచారాల ప్రతిబింబాలు. ఈ అంశంతో ఇప్పుడు రాబోతున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ధనుష్. నేను శ్లోకాయ బిర్లా స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు అస్సాం సాంప్రదాయ వస్త్రాధారణం గురించి చెప్పబోతున్నాను. అస్సాం పురుషుల ముఖ్య సాంప్రదాయ దుస్తులు ధోతి, కుర్తా మరియు గమూసా. గమూసా అస్సాం పురుషుల సంస్కృతికి ఎంతో పవిత్రమైన గౌరవ చిహ్నం. అస్సాం పండుగ బిహు సందర్భంగా ఈ దుస్తులని ఎక్కువగా ధరిస్తారు. ఈ దుస్తులు అస్సాం ప్రజల సరళమైన జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. గమూసను పెద్దలకు ఇవ్వడం అస్సాంలో గౌరవ సూచిక సాంప్రదాయం కూడా. ఈ దుస్తులను పూర్తిగా చేతితో నేసిన పత్తి వస్త్రాలతో తయారు అవుతాయి. ధోతి, కుర్తా భారతీయ సాంప్రదాయంలో ఉన్న శాంతి, వినయం మరియు పవిత్రతను సూచిస్తుంది. ఈ సాంప్రదాయ దుస్తులు అస్సాం సంస్కృతి యొక్క ఐక్యత, వారసత్వంను చూపిస్తాయి. పండుగలు, వివాహాది కార్యక్రమాలలో ఈ దుస్తులని ఎక్కువగా ధరించబడతాయి. మొత్తంగా ఈ సాంప్రదాయ దుస్తులు భారతీయ సాంస్కృతిక విలువలను మరియు అస్సాం ప్రత్యేకతను కలయికగా నిలుస్తాయి. ఈ దుస్తులలో ఎక్కువగా కనిపించే డిజైన్లు అక్కడి ప్రకృతి, నదులు, కొండలు, ఆకులు వంటి రూపాలను ప్రతిబింబిస్తాయి. తెలుపు, ఎరుపు వంటి సహజ రంగుల వినియోగం అస్సాంలో శక్తి విలువలను సూచిస్తాయి. ఈ దుస్తులు ఒక్క తరం నుండి ఇంకో తరంకి వస్తూ అస్సాం వారసత్వంను నిలబడతాయి. ధన్యవాదాలు. గురువుగారు, సంప్రదాయ వస్త్రధారణలో చిన్నారి వస్త్రధారణపై మీ స్పందనను తెలియచేయండి. ఈ రోజున చిరంజీవి అస్సాం రాష్ట్రపు సాంప్రదాయ వస్త్రధారణ గురించి చక్కగా తెలియజేశాడు. మరియు ఆ వస్త్రధారణతోనే మన ముందుకు కూడా విచ్చేశాడు. మనం అనుకుంటున్నట్టుగా ఆయా ప్రాంతముల యొక్క ఔన్నత్యము, వారి యొక్క జీవన విధానాలలో ఉండేటువంటి ప్రత్యేకత కూడా వస్త్రధారణతోనే ముడిపడి ఉంటుంది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానములలో అనేక ప్రాంతముల నుండి భక్తజనులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలా వచ్చేటువంటి భక్తులను వీక్షిస్తూ ఉంటే మన తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కూడా అంటారు, సాంప్రదాయపు వస్త్రధారణతోనే దర్శనానికి రావాలి అంటారు. ఎందుకు ఆ మాట అంటూ ఉన్నారు? అందులో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి, ఔన్నత్యం ఏమిటి అంటే, ఆయా సంప్రదాయముల ద్వారానే భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడే అప్పుడు ఆ దర్శన ఫలం కూడా మనకు కలుగుతుంది. అంత గొప్పగా ఆ వస్త్రధారణలో కూడా ఔన్నత్యము, తాత్వికత సిద్ధాంతములు కూడా దాగి ఉన్నాయి. మనం ఒక్క క్షేత్రంలో మనం దర్శనం చేస్తేనే ఆ వస్త్రధారణ వచ్చేటువంటి వారిని చూస్తేనే ఓహో ఈ భక్తులు పలాని ప్రాంతం నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు అని వారు చెప్పాల్సిన అవసరం లేదు. వారిని చూస్తేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అలా వస్త్రధారణ ఔన్నత్యం అనేటువంటిది వారి వారి యొక్క ప్రాంతీయ సాంప్రదాయములను, వారి యొక్క మనోభక్తి వైభవాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. అటువంటి చక్కనైనటువంటి వస్త్రధారణతో, అస్సాం రాష్ట్రపు వస్త్రధారణతో చిన్నారి వచ్చేశాడు ఈ రోజున. ఈ చిన్నారికి ఎంతో చక్కనైనటువంటి సద్బుద్ధులను, విద్యా నేర్పులను కూడా భగవంతుడు అనుగ్రహించాలి అని చెప్పి మనసారా కోరుతున్నాం. గురువుగారు, కార్యక్రమంలో చిన్నారులకు మీరందించే మంచి మాటను తెలియజేయండి. విదేశేషు ధనం విద్యా వ్యసనేషు ధనం మతిః పరలోకే ధనం ధర్మః శీలం సర్వత్ర వై ధనం. భగవద్ అనుగ్రహంతో ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో వారు నేర్చినటువంటి విద్యను ప్రదర్శించినటువంటి చిన్నారులకు
అదేవిధంగా ఈ బాలముకుందం కార్యక్రమాన్ని చక్కగా వీక్షించి ప్రేరణ పొందుతున్నటువంటి చిన్నారులందరికీ కూడా గోవిందుడి యొక్క ఆశీస్సులు సదా సర్వదా ఉండాలి. మనమందరం కూడా ఈ మానవ జీవితానికి ఎప్పుడైతే మనం ప్రవేశించామో, ఈ జన్మ ఎప్పుడైతే తీసుకున్నామో, లోకంలో ఎక్కడ పరికించి చూసినా కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి క్షణము ధనం వైపుకు పరుగులు తీస్తూ ఉన్నట్టుగా అందరి జీవితాలు మన కంటికి కనపడుతూ ఉన్నాయి. ఎవరు బాగా గొప్పగా ధనం సముపార్జన చేసేస్తే వారి జీవితం ఎంత బాగుంటుందో అన్నట్లుగా మనకు ఈ ప్రపంచం కంటికి కనపడుతుంది. కానీ అది అంతా కూడా అబద్ధం. నిజమైనటువంటి ధనం ఏమిటో మనకు తెలియాలి. నిజమైనటువంటి ధనము ఏమిటి అంటే మీరిక్కడ ప్రదర్శించేటువంటి శ్లోక పఠనంలో చెప్పేటువంటి శ్లోకాలు ధనం. మీరు చేస్తున్నటువంటి ఏకపాత్రాభినయంలో ఉండేటువంటి ఔన్నత్యము ధనం. మీరు ఎంతో చక్కగా ఆలపిస్తున్నటువంటి గానము, మీరు ప్రదర్శిస్తున్నటువంటి నృత్యము, ఇవే నిజమైనటువంటి ధనాలు. మనం అనుకుంటున్నటువంటి లౌకిక ధనం మాత్రం ధనం కానే కాదు అని మనకు పెద్దలు ఇతిహాస పురాణములన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే ఈ ధన విషయంలో, ఎందుకంటే చిన్నారులుగా మనం ఎందుకు చదువుతూ ఉన్నాము అంటే ఉద్యోగం కోసం. ఉద్యోగం ఎందుకు అంటే ధన సముపార్జనం కోసం. ఎందుకు ధన సముపార్జనం చేయాలి అంటే ఆనందంగా బ్రతకడం కోసం. అంటే మొత్తం మీద జీవనం అంతా కూడా ధనం గురించే అన్నట్టుగా మారిపోతోంది కాలం. కానీ ఆ ధనము ఏమిటో మనం తెలుసుకోవాలి కదా. అందుకే పెద్దలు అంటూ ఉన్నారు, విదేశేషు ధనం విద్యా. నీవు ఇక్కడ కాదు, ఈ లోకంలో నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ దగ్గర ఉండవలసినటువంటి గొప్ప ధనం ఏమిటో తెలుసా? విద్య. విద్యారూపమైనటువంటి ధనం ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆనందంగా బ్రతకగలుగుతాం. విదేశేషు ధనం విద్య వ్యసనేషు ధనం మతి. మతి అంటే చక్కనైనటువంటి బుద్ధి. మన అమ్మా నాన్న మనకు నేర్పేటువంటి బుద్ధి, మన గురువుల ద్వారా మనం నేర్చుకునేటువంటి బుద్ధి, అది గొప్పదైనటువంటి ధనం. మనకు ఏ వ్యసనములోకి కూడా మనల్ని పోనీయకుండా కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా అంటున్నారు, పరలోకే ధనం ధర్మ. ఒకవేళ ఈ మానవ జీవితాన్ని పూర్తి చేసుకుని స్వర్గాది లోకాలకు వెడుతూ ఉంటే అక్కడ మనకు ధనం ఏమిటి అంటే, ఇక్కడ ఈ శరీరంలో ఉండగా ఈ జన్మలో మనం ఎంత ధర్మాన్నైతే మనం పాటిస్తామో ఆ ధర్మమే ధనంగా పరలోకాలలో గొప్పదైనటువంటి స్వర్గ మోక్షాది లోకాలలో మనందరికీ కూడా ఉపకరిస్తుంది. అదేవిధంగా అంటూ ఉన్నారు, శీలం సర్వత్ర వై ధనం. చక్కనైనటువంటి శీలము ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా కూడా మనకు గొప్పదైనటువంటి ధనంగా మనల్ని కాపాడుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు. ఇది నిజమైనటువంటి ధనము అనేటువంటి శబ్దము యొక్క స్వరూపం. చిన్నారులుగా చక్కనైనటువంటి శ్లోక పఠనము ఇత్యాది మీ కళలన్నీ కూడా ప్రదర్శిస్తున్నటువంటి మీకు నిజమైనటువంటి ధనము ఏమిటి అంటే, ఈ బాలముకుందం కార్యక్రమంలో మీరు ఏదైతే మీ విద్యను ప్రదర్శించారో ఆ ప్రదర్శించినటువంటి విద్య మాత్రమే ధనం, కానీ లౌకికంగా మనం అనుకుంటున్నటువంటిది ధనం కాదు. కనుక ఈ ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని, చక్కనైనటువంటి ఈ కళారూపమైనటువంటి ధనంతో గొప్పదైనటువంటి శ్రేయస్సు మీ అందరికీ కూడా కలగాలి అని ఆ గోవిందుడిని మనసారా కోరుతుంది. వీక్షించారు కదండి. ఈనాటి బాలముకుందం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆనందింపజేసిందని ఆశిస్తూ మరికొంతమంది చిన్నారులతో తిరిగి బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.